హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ స్మార్టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మొబైల్లో బెస్ట్ 5 లాంచెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ లాంచర్ మనం టీఎస్ఎఫ్ లాంచర్ ప్రైమ్ని చూస్తాం ఫ్రెండ్స్. ఈ లాంచర్ ఒక స్పెషాలిటీ ఉంది ఫ్రెండ్స్. ఇది మొత్తం 3D కస్టమైజేషన్. మీరు యూజ్ చేస్తున్న మొబైల్ మొత్తం 3Dలో కస్టమైజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది ఎంత ఈజీగా కస్టమైజ్ చేయొచ్చో. చూడండి ఫ్రెండ్స్, అలారం సెట్ చేయొచ్చు. సో ఇదంతా మీ ఒక కస్టమైజేషన్లో ఉంటుంది. చాలా ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం 3D కస్టమైజేషన్. నాకు తెలిసినంత వరకు ప్లేస్టోర్లో బెస్ట్ 3D లాంచర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది. అండ్ మోర్ డౌన్లోడ్స్ విత్ 5 million డౌన్లోడ్స్ ఫ్రెండ్స్. ఇది 4.5 రేటింగ్ ఉంది. ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మొత్తం 3D కస్టమైజేషన్. సో మీరు యాప్ డ్రాయర్ చూస్తే చూడండి, మొత్తం 3Dలో కస్టమైజ్ అయ్యి ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత బెస్ట్గా చాలా బ్యూటిఫుల్గా కస్టమైజ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు దీంట్లో ఇంటర్ఫేస్ మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేయగానే ఎఫెక్ట్స్ ఒక టూల్ బార్ కనిపిస్తుంది. దాంట్లో మీరు ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఇష్టం వచ్చిన మోడల్లో కస్టమైజ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, సో ఇలా ర్యాండమ్గా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీ ఎఫెక్ట్స్ని. సో చూడండి, ఎంత ఈజీగా ఒక గ్లోబ్ షేప్లో మీరు మీ యాప్స్ని కస్టమైజ్ చేస్తుంది. చాలా ఫన్నీగా, చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది ఫ్రెండ్స్. మీరు హోమ్ స్క్రీన్కి వస్తే ఫ్రెండ్స్, దీంట్లో మీకు టైం, డేట్ అండ్ వెదర్ కూడా మీకు చూపిస్తుంది. మీరు ఇక్కడ ఒక చిన్న బటన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయగానే లాకర్ లాగా ఒక ఇంటర్ఫేస్ వచ్చింది. సో మీరు ఇక్కడ అలారం సెట్ చేసుకోవచ్చు. సింపుల్, మీరు డేట్ని, టైంని, డేని సెట్ చేసుకొని పవర్ బటన్ లోగో ఉన్న బటన్ ప్రెస్ చేస్తే మీ అలారం యాక్టివేట్ అవుతుంది. సో చాలా యూజర్ ఫ్రెండ్లీ ఫ్రెండ్స్, చాలా ఈజీ కస్టమైజేషన్. ఇంకా మీకు గెస్చర్స్ కూడా ఉంటుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు గెస్చర్స్ అని. సో చూడండి ఫ్రెండ్స్, డబుల్ ట్యాప్కి లాసో మోడ్, స్వైప్ అప్, స్వైప్ డౌన్, పించింగ్ 2 fingers. సో చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు ఇక్కడ ఉన్న హోమ్ ట్యాబ్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది విత్ 3D కస్టమైజేషన్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం పిక్సెల్ లాంచర్కి జంప్ అవుతాం ఫ్రెండ్స్. ఈ లాంచర్లో ఒక స్పెషాలిటీ ఉంది ఫ్రెండ్స్. ఇది గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో ఉండే ఇంటర్ఫేస్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీ యాప్ డ్రాయర్ సింబల్ ఉండదు, జస్ట్ ఒక ఎర్ర మార్క్ ఇక్కడ ఉంటుంది సింబల్. జస్ట్ దాన్ని అలా క్లిక్ చేయగానే యాప్ డ్రాయర్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఇష్టమైన యాప్స్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో ప్లే మ్యూజిక్. సో ఇది సింపుల్ ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్. యాస్టీస్గా మీకు గూగుల్ పిక్సెల్ ఫోన్లో ఉన్న ఇంటర్ఫేస్ వస్తుంది, బట్ ఐకాన్స్ మాత్రం మీ మొబైల్ ఆల్రెడీ ఎలా ఉందో అలానే ఉంటుంది. చూడండి, మీకు ఇక్కడ గూగుల్ సెర్చ్ ట్యాబ్, డేట్ అండ్ టైం అన్నీ చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఇది గూగుల్ ప్లే స్టోర్లో అవైలబిలిటీ లేదు ఫ్రెండ్స్. ఇది మీరు బయట నుంచి వెబ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను మీకు యూట్యూబ్లో కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, డైరెక్ట్గా అక్కడి నుంచి మీరు గూగుల్ పిక్సెల్ లాంచర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఫ్రెండ్లీగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. సో అంతే ఫ్రెండ్స్.
నెక్స్ట్ మనం హోలో లాంచర్ చూస్తాం ఫ్రెండ్స్. హోలో లాంచర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ డౌన్లోడెడ్ వెర్షన్ ఆఫ్ లాంచర్స్. ఇది ఫ్రీ వెర్షన్ ఫ్రెండ్స్. పెయిడ్ వెర్షన్ 150 రూపీస్కి అవైలబిలిటీగా ఉంది. విత్ మోర్ కస్టమైజేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ హోలో లాంచర్లో. సో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు, ఇది హోలో లాంచర్ ఒక ఇంటర్ఫేస్. చూడొచ్చు ఫ్రెండ్స్, యాప్స్ లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, 3D ఎఫెక్ట్స్ మీకు దీంట్లో కూడా కనిపిస్తుంది. బట్ టీఎఫ్ఎస్ లాంచర్ అంతా ఎఫెక్టివ్ లేదు, బట్ 3D కస్టమైజేషన్ మాత్రం కనిపిస్తుంది ఫ్రెండ్స్. లాంగ్ ప్రెస్ చేయగానే మైఓలా యాడ్ విజిట్స్ చేంజ్ వాల్ పేపర్ అని వస్తుంది. మీరు ఇక్కడ పోయి వాల్ పేపర్ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ లేటెస్ట్ ఫీచర్, టాపిక్ అండ్ కేటగిరీస్ అనే సెగ్మెంట్స్లో మీకు వాల్ పేపర్స్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, సీనరీ, ప్లాంట్స్, బర్డ్స్ అన్నట్టుగా కేటగిరీ వైజ్గా మీరు కావాల్సిన వాల్ పేపర్ని అప్లై చేయొచ్చు. సో సెట్ వాల్ పేపర్ అని క్లిక్ చేస్తున్నాను. చూసారు ఫ్రెండ్స్, వాల్ పేపర్ అప్లై అయిపోయింది. చాలా నీట్గా, చాలా కస్టమైజేషన్గా ఉంది. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది యాప్ డ్రాయర్. చాలా స్క్రోలింగ్ మోడ్లో ఆల్ఫాబెటికల్లో ఇచ్చినారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ రీసెంట్ యాప్స్ ఫస్ట్ కనిపిస్తుంది, రీసెంట్ డౌన్లోడ్. ఈ 2 యాప్స్ మాత్రం ఓలా యాప్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఆల్ఫాబెట్ వైజ్లో సార్టింగ్ అయి ఉన్నాయి యాప్స్ అని. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ లాంచర్తో మీరు మిగతా కొన్ని మేనేజ్మెంట్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ మీకు డివైస్ బూస్టింగ్ ఆప్షన్ ఇచ్చారు, బ్యాటరీ సేవర్ ఆప్షన్ ఇచ్చినారు, అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ ఆప్షన్ ఇచ్చినారు ఫ్రెండ్స్. లాంచర్లో మీరు చూడొచ్చు, మీ మొబైల్ని ఇది బూస్ట్ చేస్తుంది, బట్ అంత ఎఫెక్టివ్గా ఏం వర్క్ అవ్వదు. ఆల్రెడీ ఫోన్లోనే మీ యొక్క యూఐ దాని కస్టమైజేషన్ అయి ఉంటుంది. సో ఇంటర్ఫేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, మీకు టెంపరేచర్, ఆటోమేటిక్గా డేట్ అండ్ టైం, అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఉన్న యాప్స్ అన్నీ వాటి కస్టమైజేషన్లో సెట్ అయిపోయి ఉన్నాయి. చూడండి, ఎడ్యుకేషన్ పర్పస్, టూల్స్, సిస్టమ్, సోషల్ మీడియా, సో డిఫరెంట్గా యాప్స్ అన్నీ అరేంజ్ అయిపోయి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం జెడ్ లాంచర్ని చూస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ జెడ్ లాంచర్ వచ్చి నోకియా వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ లాంచర్లో ఒకే ఒక స్పెషాలిటీ, గెస్చర్స్తో మీరు ఏ యాప్స్ అయినా చూడండి ఫ్రెండ్స్. పీ అని కొట్టగానే ప్లే స్టోర్, పీ మీద సంబంధించిన అన్ని మీకు కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇది ఓలా లాంచర్లో జంప్ అయింది. సో మీరంతా ఒక లాంచర్ నుంచి ఇంకో లాంచర్ షిఫ్ట్ అవుతున్నప్పుడు డైరెక్ట్గా సెట్టింగ్స్కి వెళ్ళి హోమ్ ట్యాబ్ని చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు జెడ్ లాంచర్ని సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చూడండి, ఇంటర్ఫేస్ బాగుంది, చాలా బ్యూటిఫుల్గా. మీరు గెస్టెస్ ఏవైనా సెట్ చేసుకోవచ్చు. సో నీ వి అని కొట్టగానే మీకు వితో ఉన్న కాంటాక్ట్స్, టెక్స్ట్ అండ్ వాయిస్ హెచ్ అండ్ విఎల్సి యాప్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది యాప్ డ్రాయర్. చూడండి ఇక్కడ మీ యాప్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో ఎల్ అని కొట్టగానే టైప్ చేయగానే ఎల్ మీద ఉన్న యాప్స్ అండ్ కాంటాక్ట్స్ అన్ని మీకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం AP15 అనే లాంచర్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది చాలా డిఫరెంట్ లాంచర్. ఇది జస్ట్ 300 KB ఉంటుంది. దీంట్లో ఈ లాంచర్లో ఏముండదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక హోమ్ స్క్రీన్ విత్ సమ్ టెక్స్ట్, అంత టెక్స్టే. మీకు ఇంకా ఎలాంటి మెనూస్ ఉండవు, ఎలాంటి బార్స్ ఏం కనపడవు. జస్ట్ ఒక ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్, జస్ట్ దాంట్లో నేమ్స్ కనిపిస్తాయి అంతే. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇంతే సింపుల్గా ఉంటుంది. దీంట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, యాప్స్ పేర్లని దీంట్లో డైరెక్ట్గా ఆల్ఫాబెటిక్ వైజ్లో అరేంజ్ అయిపోయి ఉన్నాయి. సో మీకు కావాల్సిన యాప్స్ని డైరెక్ట్గా కావాలనుకున్నప్పుడు జస్ట్ సింపుల్గా క్లిక్ చేస్తే యాప్లోకి జంప్ అయిపోవచ్చు. బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ హోమ్ స్క్రీన్ మళ్ళీ కనిపిస్తుంది. సో సెట్టింగ్స్కి వెళ్తే మళ్ళీ మీకు కావాలన్నప్పుడు జస్ట్ మళ్ళీ ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు, మళ్ళీ లాంచర్ మార్చేసి. సో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అస్ అండ్ సపోర్ట్ అస్ అండ్ షేర్ ద వీడియో. ఫ్రెండ్స్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. సబ్స్క్రైబ్. బాయ్.